మాత్రం విశ్వనగరం, విద్యావంతులకు కొదవే లేదు. అయినా మన తలరాతను మార్చే ఓటు హక్కును వినియోగించుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం. పోలింగ్ డే అంటే వీరికి హాలిడే. సిటీలో సగం మంది కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఈసారి పోలింగ్ డేతో కలిపి వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఐటీ ఉద్యోగుల్లో ఎంతమంది ఓటేస్తారన్నది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో ఎన్నికలు జరిగే రోజుతో పాటు తర్వాత 2 రోజులు కూడా సెలవులే కావటం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అభ్యర్థుల్లో గుబ్బులు రేపుతున్నాయి. వరుసగా 3 రోజులు సెలవులు వస్తున్నాయని, ఉద్యోగులు స్వగ్రామాలకో స్నేహితులతో కలిసి షికారుకో వెళ్తారనే ఆందోళన మొదలైంది. ఐటీ ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గ్రేటర్ హైదరాబాద్లో స్థిరపడిన వారు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో హాలిడేస్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, సనత్ నగర్, ఎల్బీ నగర్, పటాన్చెర్, రాజేంద్రనగర్ లాంటి నియోజకవర్గాల్లో ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉంది. నగరంలో సుమారు 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారు. డిసెంబర్ 7న పోలింగ్ సందర్భంగా సెలవు. ఇక 2వ శనివారం, ఆదివారం వరుసగా సెలవులొచ్చాయి. దీంతో ఓటేయటం మానేసి ఊళ్లు వెళ్లిపోతారని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. పోలింగ్ డే అంటే హాలిడేగా పరిగణించేవారు ఎక్కువయ్యారు. పోలింగ్ రోజు వచ్చిందంటే చాలు ఆ రోజు రిలాక్స్ కావటానికే ఎక్కువ మంది ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 53%, ఇక 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27% ఓటింగ్ నమోదైంది. గ్రేటర్ పరిధిలోని ఏ ప్రాంతంలో అయినా సగం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇలా సగం మంది ఓటింగ్కు దూరంగా ఉంటే గెలుపోటములు తారుమారయ్యే అవకాశముందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు హైదరాబాద్లో ప్రముఖ ప్రాంతాలుగా భావించే జూబ్లీహిల్స్, మాదాపూర్, అమీర్పేట్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, తార్నాకలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. పలువురు ధనవంతులు క్యూ లైన్లలో నిల్చుని ఓటు వేయటానికి ఇష్టపడటం లేదు. కొందరు విద్యావంతులు అవినీతి పరులకు ఓటెయ్యమంటూ ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి కారణాలు కూడా ఓటింగ్ తక్కువగా నమోదవటానికి కారణమవుతున్నాయి. ఛత్తీస్గఢ్ లాంటి మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలతో పాటు నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటున్న ఓటర్లలో మాత్రం చైతన్యం కొరవడటం ఆందోళనకు గురి చేస్తోంది. 52, 53, 55 ఇదేదో ర్యాంకుల గొడవ అనుకుంటున్నారా? కానే కాదు. గత ఎన్నికల్లో హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్ శాతం. అవును, హైదరాబాద్ జనాలు సగం మంది పైగానే ఉన్నారు. పోలింగ్ డే అంటే హాలిడే అనుకున్న జనాలు రోజుకి పెరిగిపోతున్నారు. ఎంతో అమూల్యమైన ఓటును నిర్లక్ష్యం చేస్తున్నారు. అవినీతి రాజకీయ నాయకులు, అసమర్థ పాలకుల కన్నా ఈ ఓటింగ్ చేరుకోవడం ప్రమాదం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెద్దాం. మన బంగారు భవిష్యత్తు పాటలు వేసుకున్నాం. ఓటు హక్కును వినియోగించుకుందాం. ఎదరంతో కలిసి రమణ